కోవిడ్-19 న్యూ కేసెస్, న్యూ వేరియంట్స్ అని వింటూ వస్తున్నాము. మళ్ళీ కోవిడ్-19 రాబోతుందా? మళ్ళీ లాక్‌డౌన్ రాబోతుందా? ఇప్పుడు వచ్చే కోవిడ్-19 సింప్టమ్స్ ఎలా? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ వాణి అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ పాడ్కాస్ట్. ఇప్పుడిప్పుడే ప్రపంచమంతా కోవిడ్-19 అండ్ లాక్‌డౌన్ ఎఫెక్ట్స్ అండ్ నష్టాల నుంచి కోలుకునే సమయంలో మళ్ళీ మనము కోవిడ్-19 న్యూ కేసెస్, న్యూ వేరియంట్స్ అని వింటూ వస్తున్నాము. సో అసలు ఇది నిజమా? మళ్ళీ కోవిడ్-19 రాబోతుందా? మళ్ళీ లాక్‌డౌన్ రాబోతుందా? అనే విషయాల గురించి ఈరోజు పాడ్కాస్ట్లో తెలుసుకుందాము. ఈ విషయాలు అన్నీ మనతో డిస్కస్ చేయడానికి మనతో ఉన్నారు డాక్టర్ భానుప్రసాద్ గారు. తను ఒక ఇన్ఫెక్షియస్ డిసీజ్ స్పెషలిస్ట్ అండ్ హీఈస్ వర్కింగ్ యాజ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్. వెల్కమ్ టు అవర్ పాడ్కాస్ట్ డాక్టర్ గారు. హాయ్ మ్యామ్, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. మనము ఈ కోవిడ్-19 గురించి తెలుసుకునే ముందు కొంచెం మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తారా? నేను పుట్టి పెరిగింది గుంటూరులో. ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యాక ఎండి జనరల్ మెడిసిన్ గుంటూరు మెడికల్ కాలేజ్లో చేశాను. తర్వాత సిఎంసి వెల్లూరులో డిఎం ఇన్ఫెక్షియస్ డిసీజ్ చేసి ఇక్కడే ఒక 1.5 year అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేసి ఇప్పుడు నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పంజాగుట్టలో జాయిన్ అయ్యాను. 1.5 year నుంచి అక్కడ వర్క్ చేస్తున్నాను ఐడి ఫిజిషియన్గా. సో అల్టిమేట్గా ఐడి డిపార్ట్మెంట్ మన తెలుగు రాష్ట్రాల్లో కాలేజ్లో ఎస్టాబ్లిష్ చేయాలని ఎయిమ్తో జాయిన్ అయ్యాను. దట్స్ నైస్ అండి. యాక్చువల్గా అంటే ఇన్ఫెక్షియస్ డిసీజెస్ తీసుకునే డాక్టర్స్ చాలా తక్కువ మంది ఉంటారు కదా. మనకి జనరల్గా ఏదైనా ఇన్ఫెక్షియస్ డిసీజ్ వస్తే వి గో టు అ జనరల్ మెడిసిన్, జనరల్ ఫిజిషియన్ కదా. సో లైక్ వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్? వై చాలామంది డాక్టర్స్ ఎందుకు తీసుకోవట్లేదు ఇన్ఫెక్షియస్ డిసీజ్? సో ఒకటి అవేర్నెస్ లేదు, 2 సీట్స్ ఇంతకుముందు తక్కువ ఉండేవి. సో మనం చూస్తే ఓవరాల్గా ఇంతకుముందు అంతా బ్రాడ్ ప్రాక్టీస్ ఉండేది. అంటే అన్ని మెడికల్ డిసీజెస్కి ఒకే ఒక డాక్టర్ జనరల్ మెడిసిన్. ఇప్పుడు ప్రతి బ్రాంచ్ సపరేట్ అయింది. హార్ట్, కిడ్నీ, లంగ్ అండ్ ప్రతిదానికి సపరేట్గా ఉన్నారు కదా. అలాగే ఇప్పుడు జనరల్ మెడిసిన్ వాళ్ళు ఓన్లీ జ్వరాలు ఎక్కువగా చూస్తున్నారు. ఇప్పుడు జ్వరాలకు కూడా స్పెషలిస్ట్ వచ్చారు. సో స్పెషలిస్ట్ రావడం వల్ల ఓవరాల్ క్వాలిటీ ఆఫ్ కేర్ ఇంప్రూవ్ అవుతుంది, పేషెంట్స్ అవుట్కమ్స్ కూడా బెటర్గా ఉంటాయి. సో వెస్ట్రన్ కంట్రీస్లో ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రాక్టీస్ అది. ఇప్పుడు స్లోగా ఇండియా కూడా ఇంప్రూవ్ వచ్చింది. ఐ థింక్ అది ఇంపార్టెంట్ అనుకుంటా కదా. సో ఇన్ఫెక్షియస్ డిసీజెస్కి స్పెసిఫిక్గా స్పెషలిస్ట్ ఉండడం వల్ల మనకి కార్డియాలజిస్ట్ ఎలా అయితే ఉంటారో, ఎండోక్రైనాలజిస్ట్ ఎలా అయితే ఉంటారో, సో ఇన్ఫెక్షన్స్కి అంటూ ఒక స్పెసిఫిక్ డాక్టర్ ఉన్నప్పుడు మనకి ఆ జబ్బు అనేది కరెక్ట్గా డయాగ్నోస్ చేయడం కానీ, ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ అనేది జరుగుతుంది. సో ఐ థింక్ దట్ అంటే ఇప్పుడు పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్ఫెక్షియస్ డిసీజ్ స్పెషలిస్ట్ కూడా ఉన్నారు అని తెలుసుకోవడం కూడా ఒక అంటే ఆ అవేర్నెస్ రావడం కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మన పబ్లిక్లో. సో ఇప్పుడు ఈ కోవిడ్-19 కొత్తగా వస్తుంది అంటున్నారు కదా. లైక్ మనం చూసి హాంకాంగ్లో, సింగపూర్లో, ఈవెన్ ఇన్ మన ఇండియాలో, కేరళలో, మహారాష్ట్రలో అండ్ ఈవెన్ హైదరాబాద్లో అండ్ రీసెంట్గా ఇప్పుడు మీరేమంటారు? అంటే కోవిడ్-19 మళ్ళీ వస్తుందా? సో మనం 3 సంవత్సరాల క్రితం వరల్డ్ వైడ్ పాండమిక్ చూసాం. మనం చాలామంది సఫర్ అయ్యారు, చాలా ప్రాణాలు పోయాయి, పొలిటికల్గా, ఎకనామికల్గా చాలా డిస్ట్రప్షన్ జరిగింది. సిమిలర్ థింగ్ ఇంతకుముందు మనకి ఫ్లూ వైరస్ వచ్చింది, అప్పుడు కూడా పాండమిక్ వచ్చింది 2009లో. ఓకే. తర్వాత ఏమైంది, స్లోగా అది మన పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. ఫ్లూ కేసులు చాలా చూస్తున్నాం మనం. అవి అంత ఎగ్జాగరేటెడ్ రేంజ్లో రావటం లేదు, అంత పబ్లిక్ డిస్ట్రప్షన్ కాజ్ చేసేంత రేంజ్లో లేవు, బట్ అలా అని కంప్లీట్గా పోలేదు. వ్యాక్సిన్ ఉంది, బట్ స్లోగా సర్క్యులేట్ అవుతుంది, ఎండమిక్ అయిపోయాం. సీజనల్గా వేరియేషన్స్ ఉన్నాయి. సిమిలర్ థింగ్ దానికి మించి కోవిడ్ పాండమిక్ లాగా వచ్చింది. దీనిలో ప్రాబ్లం ర్యాపిడ్గా స్ప్రెడ్ అవ్వటం వల్ల మన హెల్త్ సిస్టమ్ని ఓవర్వెల్మ్ చేసి చాలా డిస్ట్రప్షన్ చేసింది. సో ఇప్పుడు అది ఇనీషియల్గా మనకి దాని గురించి తెలియదు, కొత్త వైరస్, మల్టిపుల్ థింగ్స్ లాక్డౌన్ అయింది. దాని తర్వాత ఓవరాల్గా
వ్యాక్సిన్ వచ్చింది, ఇన్ఫెక్షన్ వల్ల రికవర్ అయ్యారు, 2-3 ఇయర్స్ నుంచి స్లోగా సెటిల్ అవుతున్నాం. బట్ ఈ లింగరింగ్ ఇన్ఫెక్షన్స్ అనేది క్వైట్ కామన్. స్పెసిఫిక్గా ఎందుకు, మ్యూటేషన్స్ రావటం వల్ల ఆల్రెడీ ఉన్న ఇమ్యూనిటీ తగ్గిపోవటం ఆర్ ఇమ్యూనిటీ అగెయిన్స్ట్గా ఎస్కేప్ అయ్యి కొత్త వైరస్ స్ప్రెడ్ అవ్వటం అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు రీసెంట్గా మనం నంబర్ ఆఫ్ కేసెస్ ఇంక్రీజ్ అయ్యని చెప్తున్నాం. సో 19th మే వరకు అఫీషియల్ లెక్కల ప్రకారం ఇండియాలో 257 కేసెస్ దాకా రికార్డ్ అయి ఉన్నాయి. అన్అఫీషియల్గా చాలా ఉంటాయి, ఓకే. బట్ టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేసిన వేరియంట్స్ అనమాట. ఇందులో కేరళలో టెస్టింగ్ ఎక్కువ ఉంది, సో అక్కడ తమిళనాడు, మహారాష్ట్రలో ఎక్కువ ఉన్నాయి. మనం వేరియంట్స్ చూస్తే అప్పట్లో ఒమిక్రాన్ నుంచి మనకి JN1 అనే వేరియంట్ వచ్చింది. దాని నుంచి అది మోస్ట్ కామన్గా ఇండియాలో సర్క్యులేట్ అవుతున్న వేరియంట్. అది వేరియంట్ ఆఫ్ ఇంపార్టెన్స్ అంటారు, అంటే WHO ప్రకారం సిగ్నిఫికెంట్ అనమాట. అది ర్యాపిడ్గా స్ప్రెడ్ అయ్యి ఒకరి నుంచి ఇంకొకరికి వస్తుంది, వ్యాప్తి చెందుతుంది. సో ఇప్పుడు 3 స్టేట్స్ గురించి అనుకున్నాం కదా, వాటిలో JN1 వేరియంట్ ఎక్కువగా ఉంది. వేరియంట్ ఏంటి అని తెలుసుకోవడానికి మనకి సీక్వెన్సింగ్ చేయాలి, అది అన్ని చోట్ల అవైలబుల్గా ఉండదు, సో డిఫికల్ట్ టు టెస్ట్. కాకపోతే PCR టెస్ట్లు ఈజీగా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి వీ కెన్ కన్ఫర్మ్ ద డయాగ్నోసిస్ ఆఫ్ COVID-19. అలాగే ఇంకొక వేరియంట్స్ ఉన్నాయి. JN1 వేరియంట్ అనేది మెయిన్గా స్ప్రెడ్ అవుతున్న వేరియంట్. దాని నుంచి సబ్ వేరియంట్స్ KP1 అండ్ KP2 ఉన్నాయి, ప్రిడామినెంట్గా వెస్ట్ బెంగాల్ సైడ్ ఉన్నాయి. ఇవి కామన్గా మన ఇండియాలో సర్క్యులేట్ వేరియంట్. ఏషియాలో అంటే హాంకాంగ్, థాయిలాండ్ ఆర్ సింగపూర్, ఇండియా, వీటన్నిటిలోనూ స్ప్రెడ్ అవుతున్న వేరియంట్ JN1. వేరస్ US తీసుకుంటే అందులో కామన్గా వెళ్తుంది ఇప్పుడు XEC అనే వేరియంట్. అందులో మోర్ దెన్ 50% ఆఫ్ ది కేసెస్ దానివల్ల వస్తుంది. సో రీజియన్ని బట్టి వేరీ అవుతుంటుంది. ఓకే, ఒక్కొక్క రీజన్లో ఒక్కొక్క వేరియంట్ అటాక్ అవుతుంది, ఒక్కొక్క వేరియంట్ ఈజ్ అటాకింగ్ పీపుల్. ఓకే, సో ఇప్పుడు వచ్చే COVID-19 అంటే మనం అప్పుడు చూసిన COVID-19 సిమ్టమ్స్ కొన్ని లైక్ పబ్లిక్ అంతా అవేర్ అయిపోయారు, బికాజ్ 1.5 year 2 years లాట్ ఆఫ్ కేసెస్ చూసాం. బట్ ఇప్పుడు వచ్చే COVID-19 సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, మైల్డ్, మోడరేట్ ఆర్ సివియర్, ఆర్ అసలు ఎలా కనుక్కోవచ్చు? సో ఇప్పటి వరకు వస్తున్న సమాచారం ప్రకారం ఈ JN1 వేరియంట్ ఉన్న మిగతా వేరియంట్స్తో పోలిస్తే కొంచెం వేగంగా వ్యాప్తి చెందుతుంది అనటం వల్ల డామినేటింగ్గా ఉంది. బట్ అంతేకాని దీనివల్ల సివియర్ డిసీజ్ వచ్చి హాస్పిటలైజ్ అయ్యి డెత్ కాజ్ చేసేంత సివియర్ స్టేజ్లో లేదు. సో జనరల్గా ఎప్పుడు సివియర్ ఎక్స్పెక్ట్ చేస్తాం, దీర్ఘకాలిక సంబంధి వ్యాధులు ఉన్నవాళ్ళు, వృద్ధులు, వాళ్ళలో ఇన్ఫెక్షన్ సివియర్ అయి ప్రాణాంతకం అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. రొటీన్గా వచ్చే వ్యాక్సిన్స్ జనరల్గా వచ్చే ఫ్లూ, RSV టైప్లో వైరల్ ఇన్ఫెక్షన్, వైరల్ రైనోఫెరింజైటిస్ అంటారు, అంటే జలుబు, జ్వరం, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, గొంతు నొప్పి, కొంతమందికి డయేరియా, అలా వచ్చే లక్షణాలే ఉన్నాయి. మైల్డ్గా వచ్చి తగ్గిపోతుంది. మనకి లాస్ ఆఫ్ స్మెల్ అండ్ టేస్ట్ అని అంటుంటారు కదా కోవిడ్ వల్ల, అది కొంచెం రిలేటివ్లీ స్పెసిఫిక్ ఫర్ కోవిడ్, అది కూడా అలాగే వస్తుంది. సో ఇంతకుముందు ఒమిక్రాన్ వేరియంట్స్కి ఎలా వచ్చాయో JN1 వేరియంట్ కూడా అందులోనే అలాగే వస్తుంది. సో సేమ్ లైక్ కోల్డ్, కాఫ్, ఫీవర్, బాడీ పెయిన్స్, లాస్ ఆఫ్ స్మెల్, సో కైండ్ ఆఫ్ సిమిలర్, కాకపోతే మరీ అంత సివియారిటీ లాగా కాదు. సో ఇప్పుడు వచ్చే కోవిడ్ వేరియంట్ వల్ల అంటే ఎంత వేగంగా స్ప్రెడ్ అవుతుంది, లైక్ ఇంతకుముందు గ్రూప్స్లో ఉంటే ఫాస్ట్గా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అనేవాళ్ళు కదా, సో అందుకని ఐసోలేషన్ అదంతా అడ్వైస్ చేశారు. బట్ ఈ వేరియంట్ వల్ల ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది? సో ర్యాపిడిటీ ఆఫ్ స్ప్రెడ్ అనేది మనం ఈజీగా కనుక్కోలేం, అది చెప్పడం కష్టం. బట్ ఓవరాల్గా జనరలైజ్డ్ వ్యూలో చెప్పాలి అంటే ఒక ఇన్ఫెక్షన్ రావడానికి ఏజెంట్, హోస్ట్, ఎన్విరాన్మెంట్ అనే ఫ్యాక్టర్స్ కావాలి. ఏజెంట్ అంటే ఏంటి, మన వైరస్. అది మ్యూటేషన్స్ వల్ల మన JN1 వేరియంట్లో స్పైక్ ప్రోటీన్ అనే ఏరియాలో 30 మ్యూటేషన్స్ వల్ల అది వేగంగా స్ప్రెడ్ అవుతుంది. సో మ్యూటేషన్స్ వల్ల వైరస్ ఇమ్యూనిటీకి అగెయిన్స్ట్గా ఎస్కేప్ అయ్యి సర్వైవ్ అయ్యే కెపాసిటీ అండ్ స్ప్రెడ్ అయ్యే కెపాసిటీ వస్తుంది, అది ఏజెంట్. హోస్ట్, మన యంగ్ పీపుల్లో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, ఒకవేళ వచ్చినా సివియర్గా రాదు. అలాగే ఇమ్యూనిటీ తగ్గిపోయిన వాళ్ళలో, అంటే షుగరు, BP, హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఆర్ వయసు పెరిగిన వాళ్ళు, వీళ్ళలో ఇమ్యూనిటీ తగ్గిపోవటం, ఫైటింగ్ కెపాసిటీ తగ్గిపోవటం వల్ల ఇన్ఫెక్షన్ ర్యాపిడ్గా వచ్చే ఛాన్స్, అలాగే సివియర్గా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. థర్డ్ కాంపోనెంట్ ఎన్విరాన్మెంట్. సో ఎన్విరాన్మెంట్ అంటే వ్యాధి వ్యాప్తి చెందడానికి సరిపడా పరిస్థితులు ఉండాలి. అంటే క్రౌడెడ్ ప్లేస్లో మనం బస్సులు, లేకపోతే థియేటర్లు, మార్కెట్స్, ఇలాంటి ఏరియాస్లో
ప్లస్ వెంటిలేషన్ తక్కువ ఉన్న ఏరియాస్, అంటే ఏసీ వల్ల కంజెస్టెడ్గా ఉన్న ఏరియాస్లో వైరస్ అక్కడక్కడే సర్క్యులేట్ అయ్యి ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్టర్స్ కంబైన్ మనకి ఇన్ఫెక్షన్ పెరగడానికి ప్రోద్బలం చేస్తాయి. సో మోర్ ఓవర్ లైక్ క్లోజ్డ్ స్పేసెస్లో ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. క్లోజ్ స్పేసెస్లో ఎక్కువ మంది దగ్గరగా అలా ఉంటే స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనం ఇన్ఫెక్షన్ రాకుండా ప్రివెంట్ చేయడానికి ఈ ప్రతిదాన్ని అడ్రస్ చేయాలి. ఏజెంట్ నెటు మనం ఏం చేయలేం. సో హోస్ట్ ఫ్యాక్టర్స్, మన ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోవటం, వ్యాధి అలా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే షుగర్ ఉంటే షుగర్ని కంట్రోల్ చేసుకోవటం, అండర్లైన్ ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేసుకోవటం, టైంకి ఎక్సర్సైజ్ చేయటం, హెల్దీ డైట్ తీసుకోవటం, సరిపడా నిద్రపోవటం, సో ఇవన్నీ ఇంప్రూవ్ చేస్తాయి. అలాగే ఎన్విరాన్మెంట్, సో అలాంటి క్రౌడెడ్ ప్లేస్లో వెళ్ళేటప్పుడు మాస్క్ ధరించడం, వ్యాక్సిన్ వేసుకోవటం, దానివల్ల ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ తగ్గుతుంది. సో అది ఇన్ఫెక్షన్ అటాక్ అవ్వకముందే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు మనం ముందు జాగ్రత్తలు ఇంతకుముందు తీసుకుంటే వీ కెన్ అవాయిడ్ న్యూ వేరియంట్ యాక్టివ్ కేసెస్. అండ్ మనకి ఇంతకుముందు మనము COVID-19 డయాగ్నోస్ చేయడానికి లైక్ కొన్ని టెస్ట్లు వచ్చినాయి కదా. సో ఇప్పుడు సపోజ్ ఇఫ్ అ పేషెంట్ కమ్స్ విత్ సేమ్ సిమ్టమ్స్, అవే డయాగ్నోస్టిక్ మెథడ్స్ యూజ్ చేస్తున్నారా, లేదంటే ఇప్పుడు కొత్త వేరియంట్ కాబట్టి కొత్త కిట్స్, కొత్త ల్యాబొరేటరీ మెథడ్స్ ఏమన్నా వచ్చినాయా? సో కొత్త వేరియంట్స్కి సరిపడా జన్యుపరమైన కాంబినేషన్ ఇంతకు ముందున్న వేరియంట్స్కి కూడా ఉంటుంది. సో మనం చేసే ఆ జెనెటిక్ టెస్టుల్లో డిటెక్ట్ అవుతుంది వేరియంట్స్ కూడా. కానీ అది COVID-19 అని చెప్పగలుగుతాం, కానీ స్పెసిఫిక్గా ఈ వేరియంట్ అని చెప్పడానికి సీక్వెన్సింగ్ అనే జెనెటిక్ టెస్టింగ్ సపరేట్గా చేయాల్సి వస్తుంది. బట్ మన ట్రీట్మెంట్కి డయాగ్నోసిస్ కోసం రొటీన్గా వాడే స్టాండర్డ్ టెస్ట్ PCR. ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా అవైలబుల్గా ఉంది, రొటీన్గా చేయగలుగుతున్నాం. సో దాంతో కన్ఫర్మ్ చేయొచ్చు. అది కాకుండా ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్లు అని ఉన్నాయి. అవి తక్కువ ఖర్చుతో ఈజీగా చేసుకొని వెంటనే రిజల్ట్ వచ్చేలాగా చేయొచ్చు. దానిలో కొన్నిసార్లు ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు డయాగ్నోసిస్ మిస్ అవ్వచ్చు. లక్షణాలు బలంగా ఉండి ఇన్ఫెక్షన్ ఉంది అని సస్పెక్ట్ చేసినప్పుడు రిపీట్ 48 అవర్స్ తర్వాత రీటెస్టింగ్ చేసుకుంటే మనకి ఇన్ఫెక్షన్ ఉందా లేదో తెలుస్తుంది. స్టిల్ డౌట్ ఉంది అనుకుంటే PCR అనేది కన్ఫర్మేటరీ టెస్ట్. ఓకే. సో ఇవి 2 టెస్టులు కామన్గా వాడతాము. ఇవి ఈ వేరియంట్స్ని కూడా కన్ఫర్మ్ చేయడానికి ఉపయోగపడతాయి. సో తర్వాత మనకి హోమ్ కిట్స్ కూడా వచ్చినాయి. లైక్ చాలామంది ఇంట్లోనే టెస్ట్ చేసేసుకొని, సపోజ్ ఏదైనా ట్రావెల్ ఉన్నా ఏమున్నా ఇంట్లోనే టెస్ట్ చేసుకొని అది నెగిటివ్ పాజిటివ్ అని చూసుకునేవాళ్ళు. అవి ఇప్పుడు కూడా వాడొచ్చా? అండ్ అవి ఎంతవరకు రిలయబుల్? లైక్ ఫాల్స్ పాజిటివ్ కేసెస్ ఆర్ ఫాల్స్ నెగిటివ్ వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది? సో ఆ కిట్స్లో సెన్సిటివిటీ బెటర్గానే ఉంది, బట్ ఇట్ ఈస్ నాట్ యాజ్ గుడ్ యాజ్ PCR. బట్ మనకి లక్షణాలు ఉంటే PCR చేయడం అనేది కంపల్సరీ. చాలామందికి లక్షణాలు లేకుండా, సిమ్టమ్స్ లేకుండా స్ప్రెడ్ అయ్యే రిస్క్ ఉంటుంది. అలాంటి వాటికి ఇంటి దగ్గర ఈ టెస్ట్ చేయించుకుంటే కొంతవరకు డయాగ్నోసిస్ చేయవచ్చు. దీనికి సెన్సిటివిటీ టెస్ట్ బాగానే ఉంటుంది, ఇవి యూస్ చేసుకోవచ్చు. బట్ ఇది నెగిటివ్ వచ్చినంత మాత్రాన కంప్లీట్గా ఇన్ఫెక్షన్ లేదు అని రూల్ అవుట్ చేయలేం. పాజిటివ్ వస్తే ఫాల్స్లీ వేరే దానివల్ల ఫాల్స్ పాజిటివ్ రావడం అనేది కొంచెం రేర్, వెరీ రేర్. బట్ మనకి ఓవరాల్గా ఇన్ఫెక్షన్ రేట్ చాలా తక్కువ ఉంది కాబట్టి ఈవెన్ పాజిటివ్ వచ్చినా PCR చేసుకోవడం అనేది కంపల్సరీ. ఓకే. ఒకవేళ హోమ్ టెస్ట్ కిట్లో పాజిటివ్ వస్తే బెటర్ టు గో టు డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీ అండ్ గివ్ బ్లడ్ శాంపుల్. అక్కడ వెళ్ళి ఇస్తే కన్ఫర్మ్ అవుతుంది. సో ఆ చిన్న రేరిటీ కూడా రూల్ అవుట్ చేసేసుకోవచ్చు మనం. సో ఈ COVID-19 మన ఇండియాలో ఆల్ స్టేట్స్కి స్ప్రెడ్ అయిందంటారా? ఏదైనా లైక్ ఓన్లీ స్పెసిఫిక్ స్టేట్స్కి స్ప్రెడ్ అయిందా? లైక్ ఏ స్టేట్స్ వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి? సో అఫీషియల్గా లెక్కల ప్రకారం మనకి ఎప్పుడైనా ఇంతకు ముందు కూడా కేరళలోనే ఎక్కువ డిటెక్ట్ అయింది. ఎందుకు అంటే అక్కడ టెస్టింగ్ ఫ్రీక్వెంట్గా ఉంది, హెల్త్ కేర్ సిస్టమ్ బెటర్గా ఉంది, ఎర్లీ ఐడెంటిఫికేషన్ చేయగలుగుతున్నాం. అలాగే సేమ్ ట్రావెల్ హిస్టరీ కూడా ఎక్కువ ఉంటుంది కేరళ ప్రజలకి. సో మిడిల్ ఈస్ట్లోకి వెళ్ళి రావటం, స్ప్రెడ్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో వీటి వల్ల కేరళలో కామన్గా ఉంది, మహారాష్ట్ర, తమిళనాడులో కూడా కామన్, మన హైదరాబాద్, ఆంధ్ర స్టేట్స్లో కూడా వస్తున్నాయి, ఆంధ్ర, తెలంగాణలో. బట్ చాలా చోట్ల మైల్డ్ ఫ్లూ లాగా వచ్చి తగ్గిపోతుంది. చాలామంది హాస్పిటల్కి వెళ్ళట్లేదు, ఒకవేళ వెళ్ళినా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకొని టెస్టింగ్ చేయట్లేదు. సో ఎంత డిసీజ్ బర్డెన్ క్లియర్గా ఉంది అని మనం ఇప్పుడే చెప్పలేం. సిగ్నిఫికెంట్ హై రేట్స్ ఉండుంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా స్టెప్స్ తీసుకొని సో వాటిని డిటెక్ట్ చేయడానికి ఇంప్రూవ్ చేయొచ్చు.
యాక్చువల్గా ఈవెన్ నాకు తెలిసినంత వరకు తెలంగాణ, ఆంధ్రాలో అంత ఐడియా లేదు కానీ, బట్ తెలంగాణలో అయితే కొన్ని కేసెస్ ఆల్రెడీ డిటెక్ట్ అయినాయి. లైక్ మా మా బాబు వాళ్ళ ఫ్రెండ్, హీ వాజ్ డయాగ్నోస్డ్ విత్ కోవిడ్-19. అంటే అంత సీరియస్ లేదు, బట్ స్టిల్ కన్ఫర్మ్ అయింది కోవిడ్-19 అని. సో ఐ థింక్ ఈవెన్ తెలంగాణలో వాళ్ళు అండ్ ఆంధ్రాలో వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటే మనము ఆ ఫాస్ట్ స్ప్రెడ్ అవాయిడ్ చేయొచ్చు ఇప్పటి నుంచే. అండ్ ఇంకోటి లైక్ ఇప్పుడు మన అందరం వ్యాక్సిన్ తీసుకున్నాం అప్పుడు. లైక్ 1+2 అంత వ్యాక్సినేషన్ తీసుకున్నాము. సో ఆ వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళందరికీ సేఫా? లేదంటే లైక్ ఎలా అంటారు? వ్యాక్సిన్ తీసుకున్నా వస్తుందా? కోవిడ్-19 వ్యాక్సిన్ అనేది ఒకసారి తీసుకుంటే లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్ కాదు. ఓకే. అండ్ వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల ఇన్ఫెక్షన్ని అది ఆపదు. ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది, బట్ దానివల్ల సివియర్ ఇన్ఫెక్షన్ రాకుండా ఆపగలుగుతాం. ఇలా రెస్పిరేటరీ సిస్టమ్ని ఎఫెక్ట్ చేసే మిగతా వైరసెస్ కూడా సిమిలర్ పిక్చర్ అనమాట. మనకి స్వైన్ ఫ్లూ వ్యాక్సిన్ అంటుంటాం కదా, సో దానికి కూడా ఆ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల సివియారిటీని తగ్గిస్తుంది కానీ కంప్లీట్గా ఆపదు. ఓకే. సో ఇన్ఫెక్షన్ అని వచ్చే రిస్క్ ఉంటుంది, ఒకవేళ వచ్చినా కానీ సింపుల్ కోల్డ్ లాగా వచ్చి తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. సో మన దగ్గర ఉన్న ఇప్పుడున్న వ్యాక్సిన్స్ కామన్గా ఇండియాలో వాడినవి కోవాక్సిన్ అండ్ కోవిషీల్డ్. అఫీషియల్గా ఏం చెప్తారు అంటే ఎవ్రీ 6 months ఆర్ 1 yearకి ఒకసారి బూస్టర్ డోస్ వేసుకోవాలి అనేది. సో బూస్టర్ డోస్ ఇప్పుడు అవైలబుల్గా ఉన్న వ్యాక్సిన్స్లో XBB 1.5 అనే వేరియంట్కి సంబంధించిన వ్యాక్సిన్స్ అవి. బట్ దే హ్యావ్ అ క్రాస్ ప్రొటెక్షన్, దే విల్ ప్రొటెక్ట్ అవర్ JN1 వేరియంట్ ఆల్సో. సో ఎస్పెషల్లీ ఇప్పుడు మనకి రిస్క్ తక్కువ ఉంది కాబట్టి రొటీన్ వ్యాక్సినేషన్ చెప్పం, బట్ అఫీషియల్గా రికమెండేషన్స్ అయితే ఎవ్రీ 6 months చేసుకోవాలి. రిస్క్ ఎక్కువ ఉన్న వాళ్ళు, ట్రాన్స్ప్లాంట్ లేకపోతే ఇమ్యూనిటీ తగ్గించే డ్రగ్స్ వాడుతున్నవారు, ఆర్ ఇమ్యూనిటీకి రిలేటెడ్గా డిసీజెస్ ఉన్నవాళ్ళు, మధుమేహం లేకపోతే వేరియస్ ఆర్గాన్ డ్యామేజెస్ ఉన్నవి అంటే హార్ట్, లంగ్, కిడ్నీ డ్యామేజ్ ఉన్న పేషెంట్స్, ఆర్ వయసు మోర్ దాన్ 60 years ఉన్నవాళ్ళు వ్యాక్సిన్ ఎవ్రీ 6 monthsకి ఒకసారి బూస్టర్ డోస్ వేసుకోవటం మంచిది అని చెప్తారు. సో ఇప్పుడు లైక్ ఒకవేళ అంటే ఇంట్లో ఎవరికన్నా వచ్చి అండ్ పక్కన వాళ్ళకి వస్తుందన్న భయం ఉన్న వాళ్ళకి బూస్టర్ డోస్ తీసుకోవడం బెటర్ అంటారా? సో ఏదైనా కానీ మనం వ్యాక్సిన్ అనేది ఎంత రిస్క్ ఉందనే దాన్ని బట్టి చెప్తాం. రికమెండేషన్స్ ప్రకారం చెప్పాలి అంటే బూస్టర్ డోస్ తీసుకోవడం బెటర్ ఆప్షన్, ఎస్పెషల్లీ నంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతున్నప్పుడు. సో మన ఇంట్లో వాళ్ళకి ఒకవేళ ఇన్ఫెక్షన్ వస్తే వాళ్ళతో మనం క్లోజ్ కాంటాక్ట్ ఉంటాం కాబట్టి ఈ వైరస్ మనకు కూడా స్ప్రెడ్ అయ్యే రిస్క్ ఉంటుంది. వైరస్ ఎలా స్ప్రెడ్ అవుతుంది? రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ అంటారు, ఓకే, ఎయిర్ బోర్న్ స్ప్రెడ్ అంటారు. అంటే మనం దగ్గినా ఆర్ బ్రీత్ అవుట్ చేసిన గాల్లోనే ఆ వైరస్ పార్టికల్స్ ఉంటాయి. వెంటిలేషన్ తక్కువ ఉండి క్లోజ్ కాంటాక్ట్ ఉన్నప్పుడు అదే గాలిని మనం కూడా పీలుస్తాం. సో అది మన రెస్పిరేటరీ సిస్టంలో కూడా వెళ్ళి అక్కడ ఇన్ఫెక్షన్ చేసే రిస్క్ ఉంటుంది. ఆ ఇన్ఫెక్షన్ ఇమ్యూనిటీని బట్టి, తర్వాత మనకున్న సిచ్యువేషన్ బట్టి, ఆ వేరియంట్ ప్రొలిఫరేటింగ్ కెపాసిటీని బట్టి, ఇవన్నిటి ఫ్యాక్టర్స్ని బట్టి ఇన్ఫెక్షన్ వస్తుందా లేదా అనేది డిసైడ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం కాన్స్టెంట్గా ఎక్స్పోజర్ ఉంటే ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో డెఫినెట్లీ క్లోజ్ కాంటాక్ట్స్కి రిస్క్ ఎక్కువ ఉంటుంది, బెటర్ టు టేక్ వ్యాక్సిన్. అంటే ఇప్పుడు మనకి ఈజీగా అవైలబుల్ ఉన్నాయా ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఈ వ్యాక్సిన్ ఇప్పుడు ప్రస్తుతానికి? సో 2 or 3 years బ్యాక్ చాలా అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు కూడా అవి కమర్షియల్గా ఉన్నాయి, కానీ ఆ పర్టికులర్ ఫార్మసీ ఆర్ హాస్పిటల్లో వాళ్ళు ఎంత ప్రొక్యూర్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి డిసైడ్ అయి ఉంటుంది. ఓకే, కోవాక్సిన్ ఈజీగా అవైలబుల్గా ఉంది, ఓకే, వీ కెన్ కన్సిడర్ గెటింగ్ దట్. ఓకే. సో డాక్టర్ గారు, సో ఒక్కసారి కోవిడ్ ఆల్రెడీ వచ్చింది అనుకోండి మనకి, అండ్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందా? లేదంటే ఒకసారి కోవిడ్ వస్తే అసలు మళ్ళీ కోవిడ్ రాదు అని అట్లా ఏమన్నా ఉంటుందా? అంటే చాలామంది అనుకుంటారు కదా, నాకు ఒకసారి వచ్చింది నాకు మళ్ళీ రాదు అంటే, లైక్ మళ్ళీ వాళ్ళకి ఆల్రెడీ ఏదో ఇమ్యూనిటీ యాంటీబాడీస్ వాటెవర్ డెవలప్ అయ్యి కోవిడ్ రాకుండా ఉంటుందా? ఒక్కొక్క వైరస్ ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తుంది. మనం మీసిల్స్, చికెన్ పాక్స్ లాంటివి చూస్తే ఒకసారి వ్యాక్సినేషన్ తీసుకున్నా ఆర్ దానివల్ల ఇన్ఫెక్షన్ ఏమైనా వచ్చినా ఆల్మోస్ట్ లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్ ఉంటుంది, మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ తక్కువ ఉంటుంది. కోవిడ్ అండ్ అదర్ రెస్పిరేటరీ లంగ్స్ ఇన్ఫెక్షన్ కాజ్ చేసే వైరసెస్ ఏవైతే ఉన్నాయో వ్యాక్సిన్ ఆర్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత వాటి వల్ల ప్రొటెక్షన్ ఏమీ ఉండదు, మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ వ్యాక్సిన్ కూడా
సివియర్ డిసీజ్ని తగ్గించే వ్యాక్సిన్స్ ఉన్నాయి, కానీ కంప్లీట్ ప్రొటెక్షన్ అంటే ఒకసారి వ్యాక్సిన్ ఇస్తే లైఫ్ లాంగ్ ఇన్ఫెక్షన్ రాదు, కంప్లీట్గా మనకి ప్రొటెక్షన్ ఉంటుంది అనే వ్యాక్సిన్స్ ఏవీ లేవు. ఆ వ్యాక్సిన్ ప్రొటెక్షన్ కూడా టైం గడిచే కొద్దీ 3 నుంచి 6 నెలలు దాటిందంటే ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేసే కెపాసిటీ తగ్గిపోతుంది, యాంటీబాడీ లెవెల్స్ తగ్గిపోతాయి. అందుకే 6 to 12 months తర్వాత బూస్టర్ డోస్ రికమెండ్ చేస్తాం. సో ఒకసారి కోవిడ్ వస్తే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్, డెఫినెట్లీ. ఓకే. సో సో మీకు ఒకసారి కోవిడ్ వచ్చింది అని నాకు రాదు కదా అని రిలాక్స్డ్గా ఉండకుండా కొన్ని తగినంత జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఆల్రెడీ ఒకసారి కోవిడ్ వచ్చినా కూడా మీకు వచ్చే అవకాశం ఉంటుంది అని మన డాక్టర్ గారు చెప్పినట్టు. కోవిడ్ అగ్రెసివ్గా స్ప్రెడ్ అయితే ఫ్రమ్ అదర్ కంట్రీస్, అదర్ స్టేట్స్, లాక్డౌన్ వచ్చే అవకాశం ఉంటుందా? సో ఈ లాక్డౌన్ గురించి, అది వన్ ఆఫ్ ద క్రూడ్ మెథడ్ ఆఫ్ కంట్రోలింగ్ ద ఇన్ఫెక్షన్. క్రూడ్ అని ఎందుకు అన్నామంటే కోవిడ్ వచ్చినప్పుడు ఎవరు దానికి ప్రిపేర్డ్గా లేరు. ఆల్ సిస్టమ్స్ ఆర్ ఓవర్లోడెడ్ అండ్ వీ డోంట్ నో ద న్యాచురల్ హిస్టరీ ఏంటి, ఇన్ఫెక్షన్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఎంత డిస్రప్షన్ కాజ్ చేస్తుంది, ఎంత డ్యామేజ్ కాజ్ చేస్తుంది అని ఎవరికీ తెలియదు. దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎలా ప్రివెంట్ చేయాలి, ఏ డేటా మన దగ్గర లేదు. సో అలాంటి టైంలో ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వటానికి సరౌండింగ్ లోడ్ ఎక్కువ ఉంటే, ఒకటి ససెప్టబుల్ పాపులేషన్ అంటే ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ ఉన్న పాపులేషన్ ఎక్కువ ఉండటం, అలాగే వైరస్ యొక్క లోడ్ ఎక్కువ ఉండటం, వీటి వల్ల స్ప్రెడ్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మాస్క్ ధరించటం, క్రౌడెడ్ ప్లేసెస్ని అవాయిడ్ చేయటం, లాక్డౌన్స్, ఇవన్నీ మనం క్రూడ్గా పాటించిన విధానాలు ఫస్ట్లో. కానీ ఇప్పుడు మనకి దాని గురించి డేటా అంతా వచ్చింది, చాలా స్టడీస్ జరిగాయి. ఇన్ఫ్యాక్ట్ దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద డిసీజ్ వేర్ ఎంటైర్ వరల్డ్ స్టడీడ్ సో మచ్, నెంబర్ ఆఫ్ పబ్లికేషన్స్ వచ్చాయి, మనకి చాలా డేటా ఉంది. దో కోవిడ్ వైరస్ ఈస్ చేంజింగ్, మ్యూటేషన్స్ వస్తూ ఉండటం వల్ల దాని పద్ధతి పరిస్థితులు చేంజ్ అవుతున్నాయి, కానీ ఓవరాల్గా మనకి చాలా డేటా ఉంది. ఇంత డేటా ప్రకారం ప్లస్ మనకి వ్యాక్సిన్ కూడా డెవలప్ అయింది. ఇలాంటి సిచ్యువేషన్లో ఎలా బిహేవ్ చేస్తుంది, ఎలా స్ప్రెడ్ అవుతుంది, ఎలా కంట్రోల్ చేయొచ్చు, ఎలా ట్రీట్మెంట్ చేయొచ్చు అనే విషయాలు తెలిసిన తర్వాత జనరల్గా అయితే లాక్డౌన్ అనేది రాదు. ఇది నా గెస్. సో మే నాట్ బి ట్రూ, బట్ చెప్పడానికి లాక్డౌన్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఒకవేళ వస్తుంది అంటే వైరస్ చాలా ర్యాపిడ్గా స్ప్రెడ్ అయ్యే మ్యూటేషన్ డెవలప్ చేస్తే తప్పితే ఇంతకు ముందులాగా సివియర్గా లాక్డౌన్ చేసేంత రాకపోవచ్చు. యా, మీరు చెప్పినట్టు నేను కూడా కొన్ని ఆర్టికల్స్ అవి ఇవి చూసాను. లైక్ కేరళ హెల్త్ మినిస్టర్ ఆర్ సమ్వన్, దే హ్యావ్ ఆల్సో స్టేటెడ్ అంటే లాక్డౌన్ ఇప్పుడైతే లాక్డౌన్ వచ్చే అవకాశం లేదు. మీరు చెప్పినట్టు లైక్ ఇంతకుముందు మనం ప్రిపేర్డ్ లేము, లైక్ వరల్డ్ వాజ్ నాట్ ప్రిపేర్డ్ విత్ దట్ స్పెసిఫిక్ వైరస్. ఇప్పుడు మీరు అన్నట్టు చాలా లైక్ రీసెర్చ్, ఎక్స్టెన్సివ్గా రీసెర్చ్ జరుగుతుంది. లైక్ లాస్ట్ 2 years యూకేలో ఉన్నప్పుడు కూడా దే లైక్ ఇన్ నెంబర్ ఆఫ్ రీసెర్చ్, అంటే చాలా ఫండ్స్ ఆల్సో ఈ రీసెర్చ్ స్టూడెంట్స్కి ఎక్సెసివ్గా ఫండ్స్ ఇచ్చి, లైక్ కోవిడ్ ఈ ప్రతి ఆర్గన్, లంగ్కి ఎలా ఎఫెక్ట్ అవుతుంది, బ్రెయిన్కి ఎలా ఎఫెక్ట్ అవుతుంది, బోన్స్ ఎలా ఎఫెక్ట్ అవుతాయి, సో ఇవన్నీ ఎక్స్టెన్సివ్గా రీసెర్చ్ జరుగుతుంది. కాబట్టి మీరు అన్నట్టు ద వరల్డ్ ఈజ్ ప్రిపేర్డ్, లైక్ హాస్పిటల్స్, వ్యాక్సిన్స్, మెడిసిన్స్, ఇంజెక్షన్స్ అన్నీ ప్రిపేర్డ్గా ఉన్నాయి. సో నాకు తెలిసి కేసెస్ వస్తున్నప్పుడు దే విల్ ట్రీట్ దెమ్ ఇమీడియట్లీ సో దట్ స్ప్రెడ్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకోటి, అప్పుడు మనం వింటున్నాము కోవిడ్ వచ్చిన వాళ్ళు కొన్ని సప్లిమెంట్స్ వేసుకోవడము, ఇవి వేసుకునే వాళ్ళు, అది వేసుకుంటే రాదు అని. సో అలా ఏదన్నా విటమిన్ కానీ ఏదన్నా? సో బ్రాడ్గా చెప్పాలి అంటే కోవిడ్కి వండర్ డ్రగ్ అనేది లేదు. ఏ ట్యాబ్లెట్ వేసుకున్నా, విటమిన్స్ వేసుకున్నా, ఇంకేదైనా మిరాకిల్ డ్రగ్స్ వేసుకున్నా కోవిడ్ని ప్రివెంట్ చేయడం ప్రాక్టికల్గా ఫీజిబుల్ కాదు. ఇంకొకటి విధంగా చెప్పాలి అంటే విటమిన్ సి, డి ఆర్ జింక్ అనేవి రెస్పిరేటరీ ఇమ్యూనిటీని కొంచెం బూస్ట్ చేస్తాయి. సో అలాంటి సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల మనకి ఫైటింగ్ కెపాసిటీ కొంత పెరగవచ్చు, బట్ అది ఇన్ఫెక్షన్ రాకుండా ప్రివెంట్ చేయదు. ఓవరాల్గా ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి ఏం చేయాలి? సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి, వ్యాయామం చేయాలి. వీటి వల్ల మన ఇమ్యూనిటీ బెటర్ అవుతుంది, ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ కొంతవరకు తగ్గొచ్చు. కొంతమంది అంటే అప్పుడు మనం చూస్తూ ఉన్నాము లైక్ సోషల్ మీడియాలో అలా ఇలా జింజర్ వాటర్, మిరియాల్లో వాటర్, లైక్ అన్ని మసాలా వాటర్ ఆర్ ఆవిరి పెట్టుకోవడము, ఇలా కోవిడ్ వచ్చిన వాళ్ళు అండ్ కోవిడ్ రాకుండా ప్రివెంట్ చేయడానికి ఇలా స్పెషల్ వాటర్స్ ఇలాంటివన్నీ తీసుకున్నారు.
సో అవి ఎంతవరకు యూజ్ అవుతాయి అంటారు? సో ఇవన్నీ ఏంటంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ప్రమోట్ చేసుకున్నారు, ప్రాపగాండా చేశారు. ఇవి పర్టికులర్గా రసం లేకపోతే జ్యూస్ లేకపోతే ఇంకేదైనా ఎక్స్ట్రాక్ట్ యూస్ చేయటం వల్ల ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేస్తుందనే ఎవిడెన్స్ ఎక్కడా లేదు. అవి అన్ని అపోహలు మాత్రమే. బట్ మన ఓవరాల్ ఇమ్యూనిటీని, ఓవరాల్ హెల్త్ని పెంచుకునే పద్ధతులు, విధానాలు మనం చేస్తే ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో ఈ డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఎంతవరకు ప్రివెంట్ చేస్తుంది కోవిడ్? అంటే లంగ్ కెపాసిటీ ఇంప్రూవ్ చేస్తుంది కదా. సో డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఎవ్రీ డే 3 to 5 టైమ్స్ ఆర్ వాట్ ఎవర్. సో అది చేస్తే కొంతవరకైనా ప్రివెంట్ చేయొచ్చా COVID-19? సో కొంతమంది ప్రాణాయామం చేయమంటారు, మ్మ్. లేకపోతే డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయమంటారు. ఇవి కూడా అంతే. ఇప్పుడు మనం ఇన్ఫెక్షన్ నోస్లోంచి ట్రేకియా తర్వాత లంగ్స్లోకి వెళ్తుంది వైరస్. అక్కడ పెరిగి ఉత్పత్తి చెంది ఓవర్వెల్మింగ్ ఇన్ఫెక్షన్ కాజ్ చేసి అక్కడ వ్యాధి వస్తుంది. సో ఇది మనకి బాడీలో ఉండే మ్యూకోజా, ఈ రెస్పిరేటరీ ట్రాక్ట్లో ఉండే మ్యూకోజా ప్రొటెక్టివ్ బ్యారియర్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు మనకి సైనస్ ఉందనుకోండి, సైనస్లో మ్యూకోజల్ డ్రైనింగ్ సిస్టమ్ ఉంటుంది. ఒకవేళ వైరస్ లాడ్జ్ అయినా సైనస్ డ్రైనేజ్ క్లియర్గా ఉంటే ఇట్ కెన్ రిమూవ్ ద వైరస్. సేమ్ థింగ్ స్పూటం ద్వారా కూడా వస్తుంది. ఇవి జనరల్ కాన్సెప్ట్. బ్యాక్టీరియా కానీ వైరసెస్ కానీ లో డోస్లో లాడ్జ్ అయినప్పుడు స్లోగా ఈ క్లియరెన్సెస్ ఇంప్రూవ్ చేసుకుంటే స్లోగా ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ తగ్గొచ్చు, లో డోస్లో మాత్రమే. బట్ హై ఎక్స్పోజర్ ఉన్నప్పుడు, క్లోజ్ కాంటాక్ట్స్ ఇలాంటి ఉన్న వాళ్ళలో ఎంతవరకు ఉపయోగం ఉండకపోవచ్చు. బట్ ఆబ్వియస్లీ వ్యాయామం, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ లంగ్ కెపాసిటీని పెంచుతాయి, ఇన్ఫెక్షన్ ఫైటింగ్ కెపాసిటీని కూడా పెంచుతాయి. మనం మళ్ళీ అంటే అందరం ఇంకా రాకముందే అందరం మాస్క్ వేసుకొని ఇంట్లో అన్ని ఇంతకుముందు ఈవెన్ వెజిటబుల్స్, మిల్క్ ప్యాకెట్స్ అన్నీ శానిటైజ్ చేసేవాళ్ళం. సో ఇప్పుడు అవన్నీ చేయాలా, లేకపోతే లైక్ ఇప్పుడు అంత సీరియస్నెస్ లేదా? సో కమ్యూనిటీలో అంత ఎక్కువ స్ప్రెడ్ లేదు, అంత డిసీజ్ ప్రివలెన్స్ లేదు కాబట్టి రొటీన్గా అన్ని సర్ఫేసెస్ క్లీన్ చేయటం అనేది అనవసరం, పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. జనరల్గా రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ ద్వారా ఎయిర్ బౌండ్ స్ప్రెడ్ ఉంటుంది కాబట్టి క్రౌడెడ్ ప్లేసెస్లో లేకపోతే ఏదైనా జలుబు లేకపోతే జ్వరం సంబంధించిన పేషెంట్స్ దగ్గరికి మనం కాంటాక్ట్ అయ్యేటప్పుడు మాస్క్ ధరించడం వల్ల రెస్పిరేటరీ ద్వారా స్ప్రెడ్ అయ్యే రిస్క్ తగ్గుతుంది. కోవిడ్ టైం లాస్ట్ 3-4 ఇయర్స్లో పుట్టిన పిల్లలకి చాలా మందికి వ్యాక్సినేషన్ ఇవ్వలేదు. సో వాళ్ళకి అంటే ఇప్పుడు మళ్ళీ కోవిడ్ కేసెస్ వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఆ కిడ్స్కి వ్యాక్సినేషన్ ఇవ్వడం అనేది తప్పనిసరి అంటారా? సో తల్లికి ఇమ్యూనిటీ ఉంటే అది 6 months బేబీకి 6 months వరకు తల్లిపాలు వల్ల కానీ ఇంకేదన్నా కానీ ఇమ్యూనిటీ ప్రొటెక్షన్ ఉంటుంది కొంతవరకు. మనకి వ్యాక్సిన్ ట్రయల్స్ అన్నీ 2 years ఏజ్ పైబడిన పిల్లల్లో మాత్రమే జరిగాయి. సో అంతకు మించి తక్కువ ఉన్న వయసు వాళ్ళలో వ్యాక్సిన్ ప్రొటెక్షన్ ఎంత, రిస్క్ ఎంత అనేది, సేఫ్టీ ఎంత అనేది స్టడీస్ జరగలేవు. సో ప్లస్ మనం ఓవరాల్గా చూసినప్పుడు పెద్దవాళ్ళతో పోలిస్తే చిన్న పిల్లలకి ఇన్ఫెక్షన్ రేట్ తక్కువ ఉంది, దానివల్ల వచ్చే సివియారిటీ కూడా తక్కువ ఉంది. అంటే చిన్న పిల్లల్లో కూడా స్పెసిఫిక్గా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అంటారు. అంటే లంగ్ డ్యామేజ్ అయ్యి సిస్టిక్ ఫైబ్రోసిస్ లాగా కానీ లేకపోతే ట్రాన్స్ప్లాంట్ వల్ల కానీ ఇంకేదైనా మేజర్ డిసీజెస్ వల్ల రిస్క్ ఎక్కువ ఉన్న వాళ్ళలో వ్యాక్సినేషన్ కంపల్సరీ ఇవ్వమని చెప్తారు. సో 2 years వరకు అయితే పిల్లలకి అవసరం లేదు. అండ్ మోర్ ఓవర్ లైక్ 6 months to 1 year కొంతమంది బ్రెస్ట్ ఫీడింగ్ ఉంటుంది కాబట్టి మదర్కి ఉండే ఇమ్యూనిటీ వాళ్ళకి వచ్చేస్తుంది. చిన్నపిల్లలకి ఇప్పుడైతే అంత రిస్క్ లేదు. రొటీన్గా అడల్ట్స్కి మనం చెప్పినట్టు చిన్న పిల్లలకి వ్యాక్సిన్ అవసరం లేదు. COVID-19 వ్యాక్సిన్ బూస్టర్ అవసరం లేదు. ఓకే. మన ఇంట్లో ఎవరైనా కోవిడ్ పేషెంట్ ఉన్నారనుకోండి, వాళ్ళని ఎలా కేర్ తీసుకోవాలి? లైక్ అంటే వాళ్ళకి స్పెషల్ ఫుడ్ ఇవ్వడం కానీ ఆర్ హౌ టు టేక్ కేర్ ఆఫ్ అ పేషెంట్. లైక్ హాస్పిటల్లో వాళ్ళు చేయాల్సింది చేస్తారు, బట్ మళ్ళీ వాళ్ళని ఇంటికి తీసుకొచ్చాక రికవరీ టైం అనేది కొంచెం ఉంటుంది. సో ఆ టైంలో మనం వాళ్ళని ఎలా కేర్ తీసుకుంటే ఎంత ఫాస్ట్గా రికవర్ అవుతారు? సో ఒకటి, ఇన్ఫెక్షన్ అయిన తర్వాత ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి కూడా స్ప్రెడ్ అయ్యే రిస్క్ ఉంటుంది. సో అందరూ పేషెంట్ ప్లస్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మాస్క్ ధరించాలి. N95 మాస్క్ ఈజ్ ప్రిఫర్డ్, లేదు అంటే సర్జికల్ మాస్క్ అయినా సరిపోతుంది. మనకి క్లాత్ మాస్క్ దాన్ని రిపీటెడ్గా వాష్ చేసుకొని వాడటం అవంటివి ప్రొటెక్షన్ ఏమీ ఇవ్వవు. సో మాస్క్ ధరించడం కంపల్సరీ. హ్యాండ్ హైజీన్ పెట్టుకోవాలి. ప్లస్ ఇన్ఫెక్షన్ అయిన ఉన్న వాళ్ళని సపరేట్ గదిలో ఉంచాలి. వాళ్ళని వేరే వాళ్ళతో ఎక్కువగా కాంటాక్ట్ అవ్వకుండా రెస్ట్రిక్ట్ చేసుకోవాలి. ప్లస్ ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు తగ్గినప్పుడు, గాలి వదిలినప్పుడు వైరస్ బయటకు వచ్చి అక్కడే ఉంటుంది. సో ప్రాపర్గా వెంటిలేషన్ ఉన్న ప్లేస్లో పెట్టుకోవాలి. ప్లస్ రిస్క్ ఎక్కువ ఉన్న వాళ్ళని, అక్కడికి పిల్లల్ని కానీ
పెద్దవాళ్ళని లేకపోతే వేరే దీర్ఘకాలిక సమస్యలు ఉన్న వాళ్ళని, ఇన్ఫెక్షన్ ఉన్న పేషెంట్స్కి దూరంగా ఉండమని చెప్తారు. సో ఎన్ని రోజులు ఇలా దూరంగా ఉండాలి అంటే అప్పట్లో 14 డేస్ అనేవాళ్ళు, తర్వాత 10 డేస్, ఇప్పుడు 5 డేస్కి వచ్చి ఓకే. సిమ్టమ్స్ రిజాల్వ్ అయితే జనరల్గా స్ప్రెడ్ అయ్యే రిస్క్ తక్కువ ఉంటుంది. దాని తర్వాత కూడా కావాలంటే ఒక 5 డేస్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిన సిమ్టమ్స్ ఎట్లయిన 5 డేస్కి యూ కెన్ కన్సిడర్ దే ఆర్ నాన్ ఇన్ఫెక్షియస్ అండ్ వాళ్ళని మిగతా వాళ్ళలాగే ట్రీట్ చేయొచ్చు. సో పేషెంట్ని ఎలా మేనేజ్ చేయాలని, సో కోవిడ్కి డిసీజ్ అంటే ఎంత ఎక్కువ ఆక్సిజన్ తగ్గిపోయి బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువైపోయి ఆక్సిజన్ పెట్టాల్సి హాస్పిటలైజేషన్ చేయాల్సిన వాళ్ళకి మాత్రమే క్లియర్ కట్గా ఎవిడెన్స్ ఉన్న మనకి ట్రీట్మెంట్ ఉంది. రెమ్డెసివిర్ కానీ, స్టీరాయిడ్స్ కానీ, ఇంకేదైనా ట్రీట్మెంట్ కానీ. ఇంటి దగ్గర ట్రీట్మెంట్ ఇవ్వడానికి మైల్డ్ కేసులు అంటే సిగ్నిఫికెంట్గా ప్రాబ్లం లేని వాళ్ళకి పెద్దగా ట్రీట్మెంట్ లేదు. కానీ కొన్ని యాంటీబాడీ లెవెల్స్ ఉన్నాయి, కానీ అవి ఎంతవరకు ఎఫెక్టివ్నెస్, ఎంత కాస్ట్, అవన్నీ ఓల్డ్ స్టడీస్ మీద ఉన్నాయి, న్యూ వేరియంట్స్ మీద లేవు. బట్ యాజ్ ఎ హోల్ మైల్డ్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ మాత్రమే ఇస్తాం. జ్వరం ఉంటే జ్వరం టాబ్లెట్ పారాసెటమాల్ వేసుకోమంటాం. జలుబు దగ్గు ఉంటే అది తగ్గించడానికి, కంజెషన్ తగ్గించడానికి టాబ్లెట్స్, సిరప్ వేసుకోమని చెప్తాం. ఓవరాల్గా పేషెంట్కి మంచి పౌష్టికాహారం ఇచ్చి వాళ్ళకి సిమ్టమ్స్ సెటిల్ అయ్యి కొంచెం రిలాక్స్ అయ్యేలాగా ట్రీట్మెంట్ చేసుకోవాలి. స్పెసిఫిక్గా కోవిడ్-19కి అది కూడా మైల్డ్ ఉండి ఇంటి దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళకి సపరేట్గా కేర్ ఏం అవసరం లేదు. సో బేసిక్గా వెంటిలేషన్ బాగా ఉండే రూమ్ వాళ్ళకి కేటాయిస్తే కొంచెం ఎక్స్టర్నల్ ఎయిర్ ఫ్లో కానీ అండ్ సన్లైట్ ఇవన్నీ రావడం వల్ల వాళ్ళకి కొంచెం ఫాస్ట్గా రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది. సో కోవిడ్-19 వాళ్ళు ఈ పర్టికులర్ ఫుడ్ తినకూడదు అలా ఏమైనా ఉంటుందా? అంటే అప్పట్లో కరోనా వచ్చిన వాళ్ళు చికెన్ తినకూడదు అలా వచ్చినాయి కదా, సో ఇప్పుడు కూడా అలాంటి జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలంటారా? సో ఈ వైరస్ ఇన్ఫెక్షన్ అనేది బాడీలో ప్రతి పార్ట్ని కొంతవరకు డ్యామేజ్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనకి డైజెస్టివ్ సిస్టమ్ ఒక కెపాసిటీ కూడా తగ్గుతుంది. సో ఇన్ఫెక్షన్ వైరస్ ఒకటే కాదు, ఏ ఇన్ఫెక్షన్లో అయినా ఈజీగా డైజెస్ట్ అయ్యి మసాలాలు, దుంపలు, పులుసులు తక్కువ ఉండి ఈజీగా అరిగేది తినమని చెప్తారు. స్పెసిఫిక్గా ఇదే తినాలి, ఇది తినకూడదు అని ఏం లేదు. అంటే నాన్ వెజ్ ఈజీగా డైజెస్ట్ అవ్వదు కాబట్టి అది అవాయిడ్ చేయమంటారు. సెమీ సాలిడ్ ఆర్ లిక్విడ్ డైట్ ఇస్ బెటర్. ఎందుకు ఇనీషియల్గా అంటే రికవరీ ఫేజ్లో ఉన్నప్పుడు జస్ట్ అప్పుడే సిమ్టమ్స్ సెటిల్ అయ్యి బెటర్ అవుతున్న టైంలో సాలిడ్ ఫుడ్, హెవీ ఫుడ్ ఇవ్వద్దని చెప్తారు. బికాస్ బాడీ లోపల ఉండే కణాలన్నీ బాడీ రికవరీకి పనిచేస్తుంటాయి కాబట్టి మళ్ళీ దానిపై నుంచి మనము మన సెల్స్ని హెవీ ఫుడ్, ఆయిలీ ఫుడ్, ఇలా హై ప్రోటీన్ ఫుడ్ ఇచ్చి ఆ సెల్స్ యొక్క ఎనర్జీని డైజెషన్కి డైవర్ట్ చేయకుండా రికవరీకి ఉంచవచ్చు. సో అందుకని లైక్ మీరు చెప్పినట్టు లైట్ ఫుడ్ ఆర్ ప్లాంట్ ఫుడ్స్ ఆర్ సాఫ్ట్ డైట్ ఇలా తీసుకుంటే బెటర్ అంటారు. లైక్ అప్పట్లో కోవిడ్-19 అనేది పెద్దవాళ్ళకి అబౌవ్ 60 years 70 years వాళ్ళకి ఈజీగా అటాక్ అయింది ఒకటి. అండ్ మోరోవర్ షుగర్ పేషెంట్స్, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా అటాక్ అయింది. సో ఈ టైంలో ఇప్పుడు కొత్త వేరియంట్ వస్తుంది అనుకున్నప్పుడు వాళ్ళు ఎలాంటి సెపరేట్ జాగ్రత్తలు, అంటే వాళ్ళు ఏమైనా స్పెషల్ జాగ్రత్తలు తీసుకోవాలా కామన్ పీపుల్ కంటే? సో ఈ కోవిడ్-19 అనేది రిస్క్ ఆఫ్ ఎక్స్పోజర్ని బట్టి ఇన్ఫెక్షన్ వచ్చే స్ప్రెడ్ ఉంటుంది. పెద్దవాళ్ళకి, పిల్లలకి కూడా రిస్క్ ఉంటుంది. మామూలుగా వృద్ధులకి లేకపోతే మిడిల్ ఏజ్డ్ వాళ్ళకి కంటే ఎక్కువ రిస్క్ ఏం లేదు. అండ్ దీర్ఘకాలిక సమస్యలు ఉండి మీరు అన్నట్టు షుగరు, లేకపోతే హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, లేకపోతే 60 years కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ ఫైటింగ్ కెపాసిటీ తక్కువ ఉండటం వల్ల ఇన్ఫెక్షన్ సివియర్గా వస్తుంది. అంటే వాళ్ళు హాస్పిటలైజ్ అయిపోయి ప్రాణాంతకం అయ్యే ఛాన్స్, వెంటిలేటర్ మీదకి వెళ్ళే ఛాన్సులు, లంగ్ సివియర్గా డ్యామేజ్ అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి స్టడీస్ ప్రకారం. సో వాళ్ళని ప్రివెంట్ చేసుకోవడానికి ఒకటి వాళ్ళకున్న ప్రాబ్లమ్ని కంట్రోల్ చేసుకోవాలి. అంటే డయాబెటీస్ ఉంటే రెగ్యులర్గా మెడికేషన్స్ తీసుకుంటూ రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ కంట్రోల్లో పెట్టుకోవాలి. ఆర్ అండర్లైయింగ్ డిసీజ్ ఉంటే కిడ్నీ లేకపోతే హార్ట్ ప్రాబ్లం ఉంటే ట్రీట్మెంట్ తీసుకొని దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. 2 ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోవాలి. దానికి రొటీన్గా మనం చెప్పే జాగ్రత్తలు ఉంటాయి కదా, సో సరైన ఆహారం, లేకపోతే నిద్ర, వ్యాయామం ఇవన్నీ చూసుకోవాల్సి వస్తుంది. దాంతోపాటు ఎక్స్పోజర్ని తగ్గించుకోవాలి. సో మాస్క్ ధరించడం, హ్యాండ్ హైజీన్ ఇంప్రూవ్ చేసుకోవటం, క్రౌడెడ్ ప్లేసెస్ ఆర్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళ దగ్గరికి కాంటాక్ట్ని అవాయిడ్ చేయటం, అలాంటి వాటితో ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ని తగ్గించవచ్చు. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు నిద్ర బాగా అవసరం అన్నారు కదా, సో ఇప్పుడు సరిగ్గా నిద్రపోని వాళ్ళకి ఇమ్యూనిటీ డౌన్ అయిపోయి కోవిడ్ వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది? కోవిడ్ అయినా లేకపోతే ఎనీ ఇన్ఫెక్షస్ డిసీజ్ అయినా వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది? స్లీప్ అంటే ఇప్పుడు చాలామంది గ్యాడ్జెట్స్ రావడం వల్ల
సరిగ్గా నిద్ర అనేది ఉండట్లేదు. సో ఆ నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల మన బాడీలో ఇమ్యూనిటీ ఎలా ఇంపాక్ట్ అవుతుంది? నాకు తెలిసినంత వరకు కోవిడ్-19 మీద నిద్ర వల్ల ఎంత ఎఫెక్ట్ ఉంటుందనే స్టడీస్ పెద్దగా ఏమీ లేవు. బట్ నిద్ర గురించి మన వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది, కాన్సంట్రేషన్ తగ్గుతుంది. దానివల్ల మనకి మన కెపాసిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ, మల్టిపుల్ థింగ్స్ ఎఫెక్ట్ అవుతాయి. బాడీలో చాలా చేంజెస్ వస్తాయి. లైఫ్‌లో అచీవింగ్ కెపాసిటీ కూడా తగ్గుతుందని చాలా ప్రూవెన్ స్టడీస్ ఉన్నాయి. సిమిలర్ వే ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ కూడా కొంతవరకు ఉండొచ్చు. ఎంత రిస్క్ అనేది మనం క్లియర్ కట్‌గా చెప్పలేం. ఓకే. సో ల్యాక్ ఆఫ్ స్లీప్ అండ్ కోవిడ్-19కి డైరెక్ట్ అదైతే లేదు. డైరెక్ట్ ఇంపాక్ట్ అయితే లేదు. Yes. అంటే స్టడీస్ అకార్డింగ్ టు లేటెస్ట్ రీసెర్చ్ అయితే అంత డైరెక్ట్ ఎవిడెన్స్ అయితే లేదంటారు. కొంతమంది లైక్ నేను విన్నాను, అంటే ఇప్పుడు మనకి కోవిడ్ వచ్చిందనుకోండి అండ్ రికవర్ అయిపోయాము. అండ్ ఆఫ్టర్ 6 months ఆర్ సంథింగ్ సపోజ్ ఇంకో డిసీజ్ వచ్చింది అనుకోండి. సో ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు రెస్పిరేటరీ ట్రాక్ట్, రెస్పిరేటరీ ఊపిరితిత్తులకు సంబంధించింది అనుకోండి. సో చాలామంది ఏం చేస్తున్నారంటే అది కోవిడ్ సిమ్టమ్స్ ఇంకా ఉన్నాయి అని అంటున్నారు. లైక్ 6 months, 1 year తర్వాత కూడా అప్పుడు మీకు కోవిడ్ వచ్చింది, రికవర్ అయింది. బట్ స్టిల్ ఆ కోవిడ్ వల్లనే మీకు ఆ డిసీజ్ వచ్చింది అని దే ఆర్ లింకింగ్ టు వాట్ ఎవర్ డిసీజ్ ఇట్ ఈస్. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో జనరల్‌గా కోవిడ్ ఇన్ఫెక్షన్ 5 days ఆర్ 7 daysకి రొటీన్‌గా తగ్గిపోతుంది. ఏమేమి తగ్గుతాయి? అప్పుడొచ్చిన జలుబు, జ్వరం, ఒళ్ళు నొప్పులు అవన్నీ తగ్గిపోతాయి. కొంతమందికి లంగ్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు డిసీజ్ చాలా రోజులు ప్రొలాంగ్ అవుతుంది. కొంతమందికి 2 weeks ఉండొచ్చు. కానీ ఆ ఇన్ఫ్లమేషన్, వాపు అయితే ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతుంది. కానీ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన డ్యామేజ్ చాలా మందికి ఆల్మోస్ట్ పర్మనెంట్. అవి స్టిఫ్ అయిపోయి లంగ్స్ ఎక్స్పాండ్ అయ్యే కెపాసిటీని తగ్గించే స్టేజ్‌కి కూడా వెళ్తుంది. దాన్ని లంగ్ ఫైబ్రోసిస్ అంటారు. అలాంటి వాటిలో ఫంక్షనింగ్ లంగ్ ఏమి ఉండదు. సో అవి చాలా వరకు ఇర్రివర్సిబుల్. కొన్ని టాబ్లెట్స్ వాడతారు కానీ అంతవరకు బెనిఫిట్ ఏం లేదు. సో ఇలాంటి కేసుల్లో సబ్సిక్వెంట్‌గా రిపీటెడ్‌గా వేరే ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఉన్న కెపాసిటీ కూడా పోయి పర్మనెంట్ లంగ్ డ్యామేజ్, ట్రాన్స్‌ప్లాంట్‌కి వెళ్ళే స్టేజ్ కూడా వెళ్ళొచ్చు. సో ఇన్ఫెక్షన్ తర్వాత వచ్చిన డ్యామేజ్ వల్ల రెస్పిరేటరీకి సంబంధించి సిమ్టమ్స్ పర్సిస్టెంట్‌గా ఉండొచ్చు. దాని అర్థం ఇన్ఫెక్షన్ ఉంది అని కాదు. డ్యామేజ్ తర్వాత వచ్చిన ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇవి. ఇది కాకుండా ఇమ్మీడియట్‌గా ఇన్ఫెక్షన్ తగ్గిపోయిన తర్వాత బాడీలో వచ్చే సిస్టమిక్ ఇన్ఫ్లమేషన్ అంటారు. బాడీలో చాలా పార్ట్స్ వాపుకి రిఫ్లెక్ట్, మన ఇమ్యూనిటీ ఓవర్ రియాక్ట్ అవ్వటం వల్ల వచ్చేది మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ అంటారు. అది ఇన్ఫెక్షన్ తగ్గిపోయిన వితిన్ ఫ్యూ వీక్స్‌లో వస్తుంది. ఇంకొకటి లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ అంటారు. ఓకే. ఇది కూడా మన ఇమ్యూనిటీలో ఉన్న మాల్ఫర్మేషన్స్, ఇమ్యూనిటీ ఓవర్ రియాక్షన్ వల్ల, మాల్ రియాక్షన్ వల్ల, సంథింగ్ లైక్ దాట్ వేరియస్ పార్ట్స్ ఎఫెక్ట్ అవుతాయి. కొన్నిసార్లు కొంతమందికి మతిమరుపు రావటం, బ్రెయిన్‌కి సంబంధించి డిమెన్షియా లాగా రావటం, మెమరీ తగ్గిపోయి, లేకపోతే వర్కింగ్ కెపాసిటీ తగ్గిపోయి గుర్తుపట్టలేకపోవటం, పనులు చేయలేకపోవటం అలా ఎఫెక్ట్ అవ్వచ్చు. కొంతమందికి చాలా ఫెటీగ్ ఉండి, ఒళ్ళు నొప్పులు ఉండి వేరే పనులు చేయలేకపోవటం, అలాగే ప్రతి ఆర్గాన్ని ఎఫెక్ట్ అయ్యి చాలా కాలం సిమ్టమ్స్ ఉండే లక్షణాలు ఉన్నాయి. లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ అంటారు. ఓకే. దానికి కూడా స్పెసిఫిక్ క్రైటీరియా ఉంది. వీళ్ళకి క్రైటీరియాకి ఫిట్ అవుతుంది, వీళ్ళకి డయాగ్నోసిస్కి. స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ అయితే లేదు. వాళ్ళు సపోర్టివ్ కేర్ ఇవ్వగలుగుతాం కానీ చాలా కేసెస్ మనం చూసాం కోవిడ్ తర్వాత లాంగ్ కోవిడ్ సిండ్రోమ్తో. కానీ అది పర్మనెంట్ సివియర్ డిజబిలిటీ కాజ్ చేస్తుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఎఫెక్ట్ చేస్తుంది. మేబీ మీరు అన్నట్టు లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ వల్ల వచ్చిన లక్షణాలు ఉండుండొచ్చు వాళ్ళలో. యాక్చువల్గా అంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ మదర్ పూణేలో ఉండేవాళ్ళు. తనకి అదే ఇలా 50 years ఉంటారు. కోవిడ్ వచ్చింది అండ్ ఆఫ్టర్ కోవిడ్ 6 months రికవర్ అయిపోయారు. అండ్ 6 months తర్వాత లైక్ లంగ్ క్యాన్సర్ అన్నారు. అండ్ మీరు అన్నట్టు ఇన్ఫ్లమేషన్ ఎక్కువై ఈవెన్ హార్ట్ వాజ్ ఆల్సో ప్రాబ్లమాటిక్, కార్డియోమయోపతి ఏదో అన్నారు. సో ఆఫ్టర్ దట్ షీ జస్ట్ లివ్డ్ maximum 1 or 2 months and after 2 months she expired. So they told the root cause is COVID అని. సో మేబీ the damage was irreversible మీరు చెప్పినట్టు. థ్యాంక్ యూ డాక్టర్ గారు ఫర్ కమింగ్ టు అవర్ పాడ్కాస్ట్. పిలవగానే యూ యాక్సెప్టెడ్ అవర్ ఇన్విటేషన్ అండ్ కేమ్ టు అవర్ పాడ్కాస్ట్ అండ్ యూ షేర్డ్ అంటే మీ వాల్యుబుల్ ఇన్సైట్స్ ఇప్పుడు ఈ ఇన్ఫెక్షస్ డిసీజ్, ఈ కోవిడ్ గురించి మాతోని అనేక విషయాలు షేర్ చేసుకున్నారు. సో బిఫోర్ గోయింగ్ లైక్ ప్రజలకి 1 lineలో వాళ్ళకి కొన్ని అడ్వైసెస్ ఇస్తారా? కోవిడ్ గురించి ఇప్పుడు మనం కంగారు పడాలా?
కోవిడ్ అనేది లింగరింగ్ ప్రాబ్లమ్, వీ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ దిస్. వ్యాక్సినేషన్ అనేది కంపల్సరీనా? స్పెసిఫిక్ పాపులేషన్, హై రిస్క్ పేషెంట్స్, బెటర్ టు టేక్ వ్యాక్సిన్ బట్ నాట్ రొటీన్లీ. కోవిడ్ నాకు ఒకసారి వచ్చింది, నాకు మళ్ళీ రాదు. కోవిడ్ ఇన్ఫెక్షన్ అనేది రిపీటెడ్గా రావచ్చు, ఎస్పెషలీ వేరియంట్స్ వల్ల. స్మోకింగ్, ఆల్కహాల్ చేసే వాళ్ళకి కోవిడ్ యొక్క రిస్క్ ఎంత ఉంటుంది? వాటి వల్ల ఇన్ఫెక్షన్ ప్రివెంట్ అవుతుంది అనే కొంత అపోహ ఉంది, బట్ రెండు కండిషన్స్ ఇన్ఫెక్షన్ ఇంక్రీజ్ చేస్తాయి. ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి కోవిడ్ రాదు అని మనం అక్కడ ఇక్కడ మీన్స్ చూసాము, ఎంతవరకు కరెక్ట్? ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ కెపాసిటీ తగ్గుతుంది, ఇన్ఫెక్షన్ రిస్క్ పెరుగుతుంది, లంగ్లో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ కూడా పెరుగుతాయి. మాస్క్స్ నెసెసరీ, అవసరం లేదు. మాస్క్ ఇస్ కంపల్సరీ, ఎస్పెషలీ యూఆర్ గోయింగ్ టు క్రౌడెడ్ ప్లేసెస్. శానిటైజింగ్ హోల్ హౌస్ నీడెడ్ ఆర్ ఓన్లీ హ్యాండ్స్? సో వ్యాక్సిన్, మాస్క్, హ్యాండ్ హైజీన్ ఇస్ కంపల్సరీ. కోవిడ్ వస్తే ఇంట్లో ఉండాలా? ఓవర్వెల్మింగ్గా ఇన్ఫెక్షన్ వస్తే బెటర్ టు స్టే ఎట్ హోమ్, దట్ మే నాట్ బీ నీడెడ్ నౌ. లాంగ్ కోవిడ్ అనేది నిజమా? డెఫినెట్లీ మేజర్ ప్రాబ్లమ్, డిజబిలిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ లిమిటేషన్ ప్రాబ్లమ్. కోవిడ్ వచ్చిన వాళ్ళకి హార్ట్ అటాక్ అనేది ఫ్యాక్టా లేకపోతే అపోహ? కోవిడ్ వచ్చిన వాళ్ళకి బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరిగి హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. కోవిడ్ వ్యాక్సిన్ సేఫా? కోవిడ్ వ్యాక్సిన్ జనరల్గా సేఫ్ అండ్ ఎఫెక్టివ్. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా కోవిడ్ వ్యాక్సిన్? చాలా తక్కువ, వీ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ దట్. ప్రెగ్నెంట్ వాళ్ళు కూడా తీసుకోవచ్చా కోవిడ్ వ్యాక్సిన్? సెలెక్టెడ్ కేసెస్, హై రిస్క్ పేషెంట్స్, బెటర్ టు టేక్ వ్యాక్సిన్ ఇన్ హై ప్రివలెంట్ ఏరియాస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.